యూజ్ చేయడంలో చాలా మంది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. డిడ్ యూజ్ చేస్తూ తర్వాత వెర్బ్ కూడా V2 అనేది యూజ్ చేసేస్తూ జరుగుతుంది. మీరు అట్లా యూజ్ చేయకుండా ఉండాలి. మీరు డిడ్‌ది యూజ్ చేసిన తర్వాత మనం ఎప్పుడు V1 మాత్రమే యూజ్ చేయాలి. ఈ విషయం మీకు బాగా గుర్తుండాలని చెప్పిందే చెప్తూ మీకు బాగా అలవాటయ్యేలాగా సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఇంకిపోయేలాగా నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకను మీకు అర్థం కానట్లయితే ఈ వీడియో 1కి 2 సార్లు చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు ఇది బాగా అర్థమైపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? I hope you are doing good. Today we are going to learn about did usage. Did అనే హెల్పింగ్ వర్బ్ ని ఎట్లాగా మనం కరెక్ట్ గా యూజ్ చేయాలని తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే డిడ్ యూజ్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ జరిగిపోతూ ఉంటాయి. ఆ డిడ్ అనే పాస్ట్ హెల్పింగ్ వర్బ్ ఎలా కరెక్ట్ గా యూజ్ చేయాలి మిస్టేక్స్ లేకుండా ఈజీ మెథడ్ లో తెలుసుకుందాం. ఓకేనా? చూడండి, ఆల్ సబ్జెక్ట్స్ ఏవైతే 7 సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటితో డిడ్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఐ, వి, యు, దే. లత అండ్ గీత. హీ, షీ, ఇట్. లత. ఇక్కడ మనకి గుడ్ న్యూస్ ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్కి కూడా డిడ్ యూజ్ చేస్తాం. ఈ డిడ్ అనేది ఎందుకు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి చూద్దామా. ఈ డిడ్ అనేది జరిగిపోయిన సంఘటనలకు, జరిగిపోయిన పనులకు, చేసి ముగించిన పనులకు యూజ్ చేస్తాం. అంటే జరిగిపోయిన పనులకు, కంప్లీట్ అయిపోయిన పనులకు డిడ్ యూజ్ చేస్తాం. కంప్లీట్ అయిన పనులకు యూజ్ చేస్తాము అన్నాం కదా. ఎప్పుడు పాజిటివ్కి యూజ్ చేస్తాం, నెగిటివ్స్కి యూజ్ చేస్తాం, క్వశ్చన్స్కి యూజ్ చేస్తాం. ఇది పాజిటివ్స్కి అయితే ఎట్లా యూజ్ చేయాలి, నెగిటివ్స్కి ఎట్లా యూజ్ చేయాలి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం జరిగిపోయిన సంఘటనలు చెప్పడానికి ఏం యూజ్ చేస్తాము. నేను అక్కడికి వెళ్ళాను, ఐ వెంట్ దేర్. ఏమి యూజ్ చేసాం ఇక్కడ? V2 యూజ్ చేసాం. మనం చేసేసిన పనులకు V2 యూజ్ చేసి సబ్జెక్ట్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ పెట్టి ఈజీగా చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఐ డిడ్ గో దేర్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఐ వెంట్ దేర్ ఎస్టర్డే అన్నాను అనుకోండి, ఐ డిడ్ గో దేర్ ఎస్టర్డే అని కూడా అనొచ్చు. అంటే ఇక్కడ డిడ్ అనేది హెల్పింగ్ వెర్బ్ గా వచ్చింది, గో అనేది మెయిన్ వెర్బ్ యాడ్ అయింది. ఎప్పుడైతే ఐ వెంట్ దేర్ అని అన్నామో V2 పెట్టి డిడ్ పెట్టామంటే, డిడ్ యూజ్ చేసి మనం అదే సెంటెన్స్ చెప్పాలన్నప్పుడు ఏమవుతుంది? V1 వస్తుంది, V2 రాదు. వెంట్ అనేది ఏంటి? V2 కదా. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ పెట్టి మనం ఏదైనా జరిగిపోయిన సంఘటనలు ఈజీగా మాట్లాడొచ్చు. అలాగే ఒకవేళ డిడ్ పెట్టి మనం చెప్పాలనుకోండి, ఐ డిడ్ గో దేర్ ఎస్టర్డే అని కూడా చెప్పొచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాము? డిడ్ ప్లస్ V1 మాత్రమే వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, డిడ్ ప్లస్ V1 మాత్రమే యూజ్ చేయాలి. డిడ్ ప్లస్ V2 యూజ్ చేయకూడదు. ఇలా ఎందుకు డిడ్ మళ్ళీ వెంటనొచ్చు కదా, డిడ్ ప్లస్ మళ్ళీ గో ఎందుకు పెట్టడం అని మీకు డౌట్ వస్తుంది కదా. అలా కూడా చెప్పొచ్చండి. ఇప్పుడు వెంట్, ఐ వెంట్ దేర్ అన్నాం ఈజీగా, నేను అక్కడికి వెళ్ళాను, ఐ వెంట్ దేర్ ఎస్టర్డే. కొన్ని సందర్భాల్లో కొన్ని వర్బ్స్ V2 ఏంటనేది మనకి ఆ మాట్లాడే టైంలో మనం కొంచెం అదర్ లాంగ్వేజ్ కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం కదా. మాట్లాడే టైంలో సడన్ గా మనకి ఆ V2 ఏంటనేది మనకి గుర్తు రాకపోవచ్చు. ఆ వెర్బ్ ఇప్పుడు ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉన్నారు, మార్కెట్లో వెళ్తూ ఉన్నాం, ఒక ఫ్రెండ్ కలిశారు, ఇలా మనం ఐ వెంట్ దేర్ ఎస్టర్డే, డిడ్ యూ గో దేర్ ఎస్టర్డే అని అడిగాడు. ఎస్ ఐ వెంట్ దేర్ ఎస్టర్డే అన్నాం. నువ్వు అక్కడికి వెళ్ళావా నిన్న అంటే, ఎస్ నేను నిన్న అక్కడికి వెళ్ళాను అంటాం. వెంట్ అనేది వచ్చేసింది, గుర్తొచ్చింది, చెప్పాం, ఓకే. అదే గుర్తు రాకపోతే చెప్పండి. V1 కి V2 ఫామ్ అనేది మనకు గుర్తు ఉండాలి. లేదు కొన్ని వర్డ్స్ కి మనకి గుర్తు రాకపోవచ్చు ఆ V2 ఏమిటనేది, అప్పుడు డిడ్ పెట్టి యూజ్ చేసి ఈజీగా
డిడ్ ప్లస్ V1 తో ఈజీగా చెప్పొచ్చు ఫ్రెండ్. ఎస్ ఐ డిడ్ గో దేర్ ఎస్టర్డే, ఈజీగా చెప్పొచ్చు. మనం V2 వెబ్ గుర్తు రానప్పుడు V1కి V2 ఏమిటి అన్న ఆ వెబ్ ఏదైతే ఉందో అది మనకి గుర్తు రానప్పుడు డిడ్ యూజ్ చేసి ప్లస్ V1 యూజ్ చేసి ఈజీగా చెప్పొచ్చు. ఈ చిన్న మెథడ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి చాలా క్రిటికల్ వర్డ్స్ కూడా ఉంటాయి. మనకి రెగ్యులర్గా కొన్ని వర్డ్స్ మనం రెగ్యులర్గా వింటూ ఉంటాము. నిజానికి మనకి తెలియని వర్డ్స్ చాలా ఉంటాయి. కొన్ని ల్యాక్స్ వర్డ్స్ ఉంటాయి కదా. అందులో దేనికైనా మనకి గుర్తు రాకపోవచ్చు V2 ఏంటనేది. అలాంటి టైంలో డిడ్ పెట్టి V1 పెట్టి ఈజీగా చెప్పొచ్చు. మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి లోపల స్పెల్లింగ్ మారి V2 V3 అయ్యే వర్డ్స్ ఓన్లీ 161 మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. 161 మాత్రమే ఉన్నాయి. ఆ 161 మనం గుర్తు పెట్టేసుకుంటే మిగిలిన అన్ని వర్బ్స్ కి V2 చేయడానికి V3 చేయడానికి ఈడి అని చేసేసేయచ్చు. లోపల స్పెల్లింగ్ మారి వచ్చే వర్బ్స్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు వాటిని. ఈడి చేర్చి చెప్పేవి రెగ్యులర్ వర్బ్స్. అంటే V1 కి ఈడి చేర్చితే V2 అవుతుంది, V3 అవుతుంది. ఇవి రెగ్యులర్ వర్డ్స్ అంటారు, రెగ్యులర్ వర్బ్స్. అదే ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే లోపల స్పెల్లింగ్ మారి వస్తాయి. ఇక్కడ చూడండి మరి, గో వెంట్ గాన్. గో అనేది V1 అవుతుంది, వెంట్ అనేది V2 అవుతుంది, గాన్ అనేది V3 అవుతుంది కదా. ఇక్కడ మరి స్పెల్లింగ్స్ మారిపోయాయి కదా. ఇవి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అన్నమాట. ఇలాంటివి ఓన్లీ 161 ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు అవి నేర్చుకుంటే చాలు. నేను ఆ 161 పెట్టి మీకు త్వరలోనే ఒక వీడియో చేస్తాను, చేయాలని ఆశ. ఎందుకంటే మీరు ఎప్పుడు ఏ విషయంలోనూ తడబడకూడదు అనేది నా ఇంటెన్షన్. ఆ 161 మీరు నేర్చుకున్నట్లయితే V1 ని V2 ఎలా చేయాలి, V3 ఎలా చేయాలి ఈజీగా వచ్చేస్తుంది. 161 మాత్రమే స్పెల్లింగ్స్ మారొస్తాయి. మీరు అవి నేర్చుకున్నారంటే V1 ని V2 ఎలా చేయాలి, V3 ఎలా చేయాలి ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. లెట్స్ గో టు ద క్లాస్. చూడండి, ఇప్పుడు ఐ, వి, యు, దే, లత అండ్ గీత, హీ, షీ, ఇట్, లత. వీటన్నిటికీ ఈ సబ్జెక్ట్స్ అన్నింటికి కూడా మనం డిడ్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు పాజిటివ్ సెంటెన్సెస్ ఎట్లా చేయాలో చెప్తాం ఫ్రెండ్స్. అంటే సబ్జెక్ట్ ప్లేస్, మన సింటాక్స్ ఏంటి, సబ్జెక్ట్ ప్లేస్ V2 ప్లేస్ ఆబ్జెక్ట్. ఈ సింటాక్స్ అనేది ఉంటుంది. దీని ప్రకారం చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని V2 వర్బ్స్ తీసుకున్నాం. ఇవి ఎలా చేయాలనేది చూద్దాం. చూడండి, ఐ వెంట్ దేర్ ఎస్టర్డే. నేను నిన్న అక్కడికి వెళ్ళాను. ఐ వర్క్డ్ ఆల్రెడీ. నేను ఆల్రెడీ పని చేసేసాను. ఐ వాచ్డ్ ద మూవీ. నేను ఆ సినిమా చూసాను. ఐ వాచ్డ్ ద మూవీ ఎస్టర్డే. ఐ రెడ్ ఏ బుక్ ఎస్టర్డే. ఇక్కడ చూడండి, రీడ్ రెడ్ స్పెల్లింగ్ ఒక్కలానే ఉంటుంది. అయితే మనం ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. రీడ్ అనేది V1 అవుతుంది, రెడ్ అనేది V2 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. READ రీడ్ అంటే V1, READ రెడ్. V2 కావాలన్నప్పుడు రెడ్ చెప్పాలి. ప్రొనౌన్సియేషన్ ఒకటే చేంజ్ వస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. రీడ్ రెడ్ రీడ్ V1, రెడ్ V2, రెడ్ V3. ఓకేనా ఫ్రెండ్స్. వెంట్, వర్క్డ్, వాచ్డ్, రెడ్ ఇవి V2 అన్నమాట. గుర్తుపెట్టుకోండి ఏంటివి, V2. ఓకేనా, V2. చూడండి, we went there yesterday. We worked. We watched a movie yesterday. We read a book yesterday. They went there already. They went there yesterday. Geeta and Lata worked yesterday. Geeta and Lata నిన్న పని చేశారు. He went there yesterday. అతను నిన్న అక్కడికి వెళ్ళాడు. She went there yesterday. ఆమె నిన్న అక్కడికి వెళ్ళింది. She watched a movie yesterday. ఆమె నిన్న ఒక సినిమా చూసింది. ఇక్కడ లత రెడ్ ఏ బుక్ ఎస్టర్డే. లత నిన్న ఒక బుక్ చదివింది. చూడండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి, అన్ని సబ్జెక్ట్స్ కి ఒక్కటే వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఒక్కటే అంటే V2
సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సేమ్ అన్ని సబ్జెక్ట్స్ కి, సింగులర్ సబ్జెక్ట్స్ కి, ప్లూరల్ సబ్జెక్ట్స్ కి అన్నిటికీ కూడా V2నే యూజ్ చేస్తున్నాం. ఈ V2ని యూజ్ చేసి చెప్తున్నాం కదా. ఇంకొకలాగా ఎలా చెప్పొచ్చు, డిడ్ యూజ్ చేస్తామని చెప్పాను కదా. చూడండి, ఐ డిడ్ కూడా ఇలానూ యూజ్ చేయొచ్చు. ప్లస్ డిడ్ ప్లస్ V1 ఇలా కూడా యూజ్. అంటే ఐ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సింటాక్స్ ఇలా కూడా మనం యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా చెప్పాలి, ఐ డిడ్ గో. ఇక్కడ V1 వచ్చింది. ఎప్పుడైతే డిడ్ యూజ్ చేసామో V1 యూజ్ చేయాలి కదా. అప్పుడు ఏం చేయాలి, గో. తర్వాత వర్క్, వాచ్, రీడ్ ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే డిడ్ యూజ్ చేసామో V2 యూజ్ చేయకూడదు. డిడ్ యూజ్ చేసినప్పుడు V2 కనుక యూజ్ చేసామంటే అది చాలా పెద్ద తప్పు అయిపోతుంది, బ్లండర్ మిస్టేక్ అయిపోతుంది. సో డిడ్ యూజ్ చేసామంటే ఖచ్చితంగా V1 మాత్రమే యూజ్ చేయాలి, V2 యూజ్ చేయకూడదు. V2 ఎప్పుడు యూజ్ చేయాలి, డిడ్ చెప్పకుండా మనం నేను ఆ పని చేశాను అని చెప్పేటప్పుడు మాత్రం V2 యూజ్ చేస్తాము. ఐ డిడ్ గో దేర్ ఎస్టర్డే. నేను నిన్న అక్కడికి వెళ్ళాను. ఐ డిడ్ గో దేర్ ఎస్టర్డే. నిన్న అక్కడికి వెళ్ళాను. ఐ డిడ్ వర్క్ ఎస్టర్డే. నేను నిన్న పని చేశాను. ఐ డిడ్ వాచ్ ఏ మూవీ ఇన్ ద మార్నింగ్. ఐ రెడ్ ఏ బుక్ ఎస్టర్డే. నేను నిన్న ఒక బుక్ చదివాను. ఇలా ఐ డిడ్ రీడ్ ఏ బుక్. మనం డిడ్ యూజ్ చేసాం కాబట్టి రీడ్ అంటున్నాం. అదే డిడ్ యూజ్ చేయకుండా అంటే ఐ రెడ్ ఏ బుక్ ఎస్టర్డే. నేను నిన్న ఒక బుక్ చదివాను. ఇలా చెప్పాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. డిడ్ యూజ్ చేస్తే V1 మాత్రమే యూజ్ చేయాలి. డిడ్ యూజ్ చేయలేదు అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఈజీగా మాట్లాడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, క్లియరా మీకు ఇది? ఏం చేయాలి, డిడ్ యూజ్ చేస్తే V1 యూజ్ చేయాలి, లేదంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి డైరెక్ట్ గా మనం ముగించిన పనులు, గడిచిపోయిన పనులు, జరిగిపోయిన పనులు చెప్పడానికి ఈ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి మాట్లాడతాం. అదే డిడ్ యూజ్ చేసామంటే మళ్ళీ V1 పెట్టి చెప్పాలి. ఐ డిడ్ ఈట్ మై లంచ్ ఆల్రెడీ. ఐ డిడ్ కంప్లీట్ మై వర్క్ ఎస్టర్డే. నిన్న నా వర్క్ నేను కంప్లీట్ చేసేసాను. ఐ డిడ్ బై ఏ కార్ లాస్ట్ మంత్. నేను లాస్ట్ మంత్ ఒక కార్ కొన్నాను. ఐ డిడ్ సీ ఏ మూవీ లాస్ట్ వీక్. నేను లాస్ట్ వీక్ ఒక మూవీ చూసాను. we did attend a function last week. మేము లాస్ట్ వీక్ ఒక ఫంక్షన్ కి అటెండ్ అయ్యాము. దే డిడ్ ప్లే లాస్ట్ వీక్ వెరీ వెల్. వాళ్ళు లాస్ట్ వీక్ చాలా బాగా ఆడారు. దే డిడ్ ప్లే ఫుట్బాల్ లాస్ట్ వీక్. వాళ్ళు లాస్ట్ వీక్ ఫుట్బాల్ ఆడారు. లతా అండ్ గీత డిడ్ సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే. నిన్న లతా అండ్ గీత ఒక పాట పాడారు. చూడండి, హీ డిడ్ గో టు స్కూల్ ఎస్టర్డే. అతను నిన్న స్కూల్ కి వెళ్ళాడు. షీ డిడ్ గో టు మార్కెట్ ఎస్టర్డే. ఆమె నిన్న మార్కెట్ కి వెళ్ళింది. ఎస్టర్డే అని చెప్తున్నాం కదా, టైం మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. ఇది యాక్చువల్ గా సింపుల్ పాస్ట్ టెన్స్, జరిగిపోయిన పనులు, పాస్ట్ యాక్షన్స్ కదా. మనం టైం మెన్షన్ చేసామంటే అది కంప్లీటెడ్ యాక్షన్ అవుతుంది. యాక్చువల్ గా క్లారిటీ అనేది ఉంటుంది అక్కడ. ఓకేనా, ఇట్ డిడ్ స్లీప్ ఎస్టర్డే. అది నిన్న నిద్రపోయింది. ఇట్ డిడ్ స్లీప్ ఎస్టర్డే. అది నిన్న నిద్రపోయింది. లతా డిడ్ వర్క్ హార్డ్ ఎస్టర్డే. లత నిన్న కష్టపడి పని చేసింది. లతా డిడ్ వర్క్ హార్డ్ ఎస్టర్డే. ఓకే, ఇలాగా మనం పాజిటివ్ సెంటెన్సెస్ వస్తాయి ఫ్రెండ్స్. మరి వీటిని ఎలా నెగిటివ్ గా చేయాలి, ఎలా క్వశ్చన్స్ గా వేయాలి అనేది మనం చూద్దామా. ఈ డిడ్ యూజ్ చేసి ఇప్పుడు ఈ V2 పెట్టి మనం పాజిటివ్ సెంటెన్సెస్ మాట్లాడాం కదా ఫ్రెండ్స్. నెగిటివ్ చేయాలన్నా, క్వశ్చన్స్ వేయాలన్నా మాత్రం డిడ్ మాత్రమే యూజ్ చేయాలి. డిడ్ ప్లస్ V1 మాత్రమే వస్తుంది, V2 రాదు. V2 యూజ్ చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్,
Let's go to the next concept. How to make negative sentences, how to make question words with did. చూడండి ఫ్రెండ్స్, ఇంతవరకు మనము పాజిటివ్ సెంటెన్సెస్ ఎట్లా యూజ్ చేయాలి, V2 యూజ్ చేసి డిడ్ యూజ్ చేసి అనేది నేర్చుకున్నాం కదా. డిడ్ యూజ్ చేస్తే ఏం చేయాలి, మళ్ళీ V2 రాకూడదు, V1 రావాలి కదా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్, జరిగిపోయిన సంఘటనలు, జరిగిపోయిన విషయాలు చెప్పడానికి నెగిటివ్ సెంటెన్సెస్ ఎట్లా యూజ్ చేయాలి, క్వశ్చన్ సెంటెన్సెస్ ఎట్లా ఫామ్ చేయాలి విత్ డిడ్ అనేసి చూద్దాం. చూడండి, ఐ డిడ్ గో ఏ మూవీ ఎస్టర్డే. నిన్న ఒక సినిమాకి వెళ్ళాను. ఐ డిడ్ గో టు ఏ మూవీ, ఐ డిడ్ గో టు ద మూవీ, ఐ డిడ్ గో టు ఏ మూవీ ఎస్టర్డే. నేను నిన్న ఒక సినిమాకి వెళ్ళాను. ఐ డిడ్ వర్క్ హార్డ్ ఎస్టర్డే. నేను నిన్న కష్టపడి పని చేశాను. ఐ డిడ్ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. నేను నిన్న ఒక మూవీ చూశాను. ఐ డిడ్ రీడ్ ఏ బుక్ మార్నింగ్ ఇన్ ద మార్నింగ్. ఐ డిడ్ రీడ్ ఏ బుక్ ఇన్ ద మార్నింగ్. నేను మార్నింగ్ ఒక బుక్ చదివాను. ఐ డిడ్ ప్లే హాకీ ఇన్ ద మార్నింగ్. నేను మార్నింగ్ హాకీ ఆడాను. ఇట్లా చెప్తున్నాం ఫ్రెండ్స్. అలాగే చూడండి, వీ డిడ్ గో దేర్ ఆల్రెడీ. వీ డిడ్ ప్లే ఫుట్బాల్ yesterday. We did work hard yesterday. We did watch a movie yesterday. We did read a book last week. We did play football last month. ఇలాగ మనం చూడండి, we did ప్లస్ ఏముంది ఇక్కడ, V1 ఉంది కదా, ప్లస్ V1 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది యాక్చువల్గా డిడ్ ప్లస్ V1 రావాలి డిడ్ యూజ్ చేసినప్పుడు. ఇలాగా ఇప్పుడు నెగిటివ్ కదా మనం చేయాలి, ప్లస్ నాట్ ప్లస్ V1, ఇక్కడ నాట్. నాట్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. డిడ్ నాట్, డిడింట్ అని కూడా మనం చెప్పొచ్చు. డిడ్ నాట్ కి షార్ట్ ఫామ్ డిడింట్. షార్ట్ ఫామ్ డిడ్ నాట్ కి షార్ట్ ఫామ్ డిడింట్ అని కూడా మనం చెప్పొచ్చు. ఐ డిడింట్ గో దేర్. నేను అక్కడికి వెళ్ళలేదు. ఐ డిడింట్ వర్క్ ఎస్టర్డే. నేను నిన్న పని చేయలేదు. ఐ డిడింట్ వాచ్ మూవీ ఎస్టర్డే. నేను నిన్న ఒక మూవీ చూడలేదు. ఐ డిడింట్ రీడ్ ద బుక్. నేను ఆ బుక్ చదవలేదు. ఐ డిడింట్ ప్లే లాస్ట్ వీక్. నేను లాస్ట్ వీక్ ఆడలేదు. ఇలా నెగిటివ్స్ ఈజీగా చెప్పేస్తాం ఫ్రెండ్స్. చూడండి, we did not go there. We didn't go there. We did not work yesterday. మేము నిన్న పని చేయలేదు. We did not go there. మేము అక్కడికి వెళ్ళలేదు. We did not work yesterday. మేము నిన్న పని చేయలేదు. We did not watch the movie. ఆ సినిమా మేము చూడలేదు. We did not read the book. ఆ బుక్ మేము చదవలేదు. We did not play last week. మేము లాస్ట్ వీక్ ఆడలేదు. ఈజీగా ఉంది కదా ఫ్రెండ్, చాలా ఈజీ. మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ కదా. కానీ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. మనం పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మనం పర్ఫెక్ట్ అయిపోతాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, యూ డిడ్ నాట్ గో దేర్. నువ్వు అక్కడికి వెళ్ళలేదు. యూ డిడ్ నాట్ వర్క్ ఎస్టర్డే. నువ్వు నిన్న పని చేయలేదు. యూ డిడ్ నాట్ వాచ్ ద మూవీ. నీవు ఆ సినిమా చూడలేదు. యూ డిడ్ నాట్ రీడ్ ద బుక్. నీవు ఆ బుక్ చదవలేదు. యూ డిడ్ నాట్ ప్లే ఎస్టర్డే. నువ్వు నిన్న ఆడలేదు. దే డిడ్ నాట్ గో దేర్. వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు. దే డిడ్ నాట్ వర్క్. వాళ్ళు పని చేయలేదు. దే డిడ్ నాట్ వాచ్ ద మూవీ. వాళ్ళ సినిమా చూడలేదు. దే డిడ్ నాట్ రీడ్ ద బుక్. వాళ్ళ బుక్ చదవలేదు. దే డిడ్ నాట్ ప్లే హాకీ. వాళ్ళు హాకీ ఆడలేదు. లత అండ్ గీత డిడ్ నాట్ గో. లత అండ్ గీత వెళ్ళలేదు. లత అండ్ గీత డిడ్ నాట్ గో ఎట్. లత అండ్ గీత ఇంకా వెళ్ళలేదు. లత అండ్ గీత డిడ్ నాట్ వర్క్ ఎస్టర్డే. లత అండ్ గీత నిన్న పని చేయలేదు. లత అండ్ గీత డిడ్ నాట్ వాచ్ టీవీ ఎస్టర్డే. అండ్ లత మరియు గీత నిన్న టీవీ చూడలేదు. లత అండ్ గీత డిడ్ నాట్ రీడ్ ద బుక్. లత మరియు గీత చదవలేదు. లత అండ్ గీత డిడ్ నాట్ ప్లే ఎస్టర్డే. లత అండ్ గీత నిన్న ఆడలేదు. ఇలా వస్తుంది ఫ్రెండ్స్, గుర్తు పెట్టుకోండి. చాలా సింపుల్ థింగ్స్ కదా.
ఇది మనం మర్చిపోకూడదు. ఏం మర్చిపోకూడదు? డిడ్ యూజ్ చేసామంటే V2 యూజ్ చేయకూడదు. ఎట్టి స్థితిలో కూడా V1 మాత్రమే యూజ్ చేయాలి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతే. ఈ మొత్తం డిడ్ యూజ్ చేయడంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ అది మాత్రమే. మళ్ళీ V2 అనేది మనకి గుర్తు రాకపోతే డిడ్ ప్లస్ V1 పెట్టి ఈజీగా మాట్లాడేసేయచ్చు జరిగిపోయిన సంఘటనలు విషయాలు చెప్పేటప్పుడు. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అన్నింటికంటే మెయిన్ పాయింట్ ఏంటంటే డిడ్ యూజ్ చేసినప్పుడు V1 మాత్రమే యూజ్ చేయాలి, V2 యూజ్ చేయకూడదు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, హీ డిడ్ నాట్ గో దేర్, అతను అక్కడికి వెళ్ళలేదు. హీ డిడ్ నాట్ వర్క్, అతను పని చేయలేదు. హీ డిడ్ నాట్ వాచ్, అతను చూడలేదు. హీ డిడ్ నాట్ రీడ్, అతను చదవలేదు. హీ డిడ్ నాట్ ప్లే, అతను ఆడలేదు. ఇంకా ఆబ్జెక్ట్ చేర్చి చెప్పాలంటే హీ డిడ్ నాట్ గో దేర్, అతను అక్కడికి వెళ్ళలేదు. హీ డిడ్ నాట్ వర్క్ ఎస్టర్డే, అతను నిన్న పని చేయలేదు. హీ డిడ్ నాట్ వాచ్ ద మూవీ, ఆ సినిమా అతను చూడలేదు. హీ డిడ్ నాట్ రీడ్ ద బుక్, అతను ఆ బుక్ చదవలేదు. హీ డిడ్ నాట్ ప్లే హాకీ ఎస్టర్డే, అతడు నిన్న హాకీ ఆడలేదు. సింపుల్ కదా. షీ డిడ్ నాట్ గో దేర్, ఆమె అక్కడికి వెళ్ళలేదు. షీ డిడ్ నాట్ వర్క్ ఎస్టర్డే, ఆమె నిన్న పని చేయలేదు. షీ డిడ్ నాట్ వాచ్ టీవీ ఎస్టర్డే, ఆమె నిన్న టీవీ చూడలేదు. షీ డిడ్ నాట్ రీడ్ ఎస్టర్డే, ఆమె నిన్న చదవలేదు. షీ డిడ్ నాట్ ప్లే ఎస్టర్డే, ఆమె నిన్న ఆడలేదు. ఇలా చాలా సింపుల్ గా నెగిటివ్ సెంటెన్సెస్ మనం క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు క్వశ్చన్ సెంటెన్సెస్ ఎట్లా చేయాలో చూద్దాము. ఈ డిడ్ యూజ్ చేసి డిడ్ అప్పుడు ఏం చేయాలి? క్వశ్చన్స్ కి ఏం చేయాలి చెప్పండి? అన్ని సబ్జెక్ట్స్ కి కూడా హెల్పింగ్ వెర్బ్ తీసుకొచ్చి ఫ్రంట్ అప్లై చేయాలి. హెల్పింగ్ వెర్బ్ ఏం చేయాలి? క్వశ్చన్ సెంటెన్సెస్ క్రియేట్ చేయాలంటే హెల్పింగ్ వెర్బ్ తీసుకొచ్చి సబ్జెక్ట్స్ కి ఫ్రంట్ లో అప్లై చేయాలి. డిడ్ డిడ్ కదా. ఇప్పుడు ఏమవుతుంది? డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మనం ఆబ్జెక్ట్ యూజ్ చేస్తే ఇలా వస్తుంది. చూడండి, డిడ్ ఐ గో దేర్, నేను అక్కడికి వెళ్ళానా? డిడ్ ఐ వర్క్ ఎస్టర్డే, నేను పని చేశానా? డిడ్ ఐ వాచ్ ద మూవీ, నేను ఆ సినిమా చూసానా? డిడ్ ఐ రీడ్ ద బుక్, నేను బుక్ చదివానా? తర్వాత ఏమవుతుంది? మళ్ళీ మనం క్వశ్చన్ ట్యాగ్ అప్లై చేయాలి. డిడ్ ఐ ప్లే ఎస్టర్డే, నేను నిన్న నిన్న ఆడానా నేను? చూడండి, డిడ్ వి గో దేర్, మేము అక్కడికి వెళ్ళామా? డిడ్ వి వర్క్ ఎస్టర్డే, మేము నిన్న పని చేసామా? డిడ్ వి వాచ్ ద మూవీ, మేము ఆ సినిమా చూసామా? డిడ్ వి రీడ్ ద బుక్, ఆ బుక్ మేము చదివామా? డిడ్ వి ప్లే హాకీ ఎస్టర్డే, నిన్న మేము హాకీ ఆడామా? డిడ్ యూ, చూడండి, డిడ్ యూ గో దేర్, నీవు అక్కడికి వెళ్ళావా? డిడ్ యూ వర్క్ ఎస్టర్డే, నీవు నిన్న పని చేసావా? డిడ్ యూ వాచ్ ద మూవీ, నీవు ఆ సినిమా చూసావా? డిడ్ యూ రీడ్ ద బుక్, నీవు ఆ బుక్ చదివావా? డిడ్ యూ ప్లే ఎస్టర్డే, నీవు నిన్న ఆడావా? ఇలా చూడండి. డిడ్ దే గో టు మూవీ, డిడ్ దే గో టు మూవీ, వాళ్ళు సినిమాకి వెళ్ళారా? డిడ్ దే వర్క్ హార్డ్, వాళ్ళు కష్టపడి పని చేశారా? డిడ్ దే వాచ్ మూవీ, డిడ్ దే వాచ్ ద మూవీ, వాళ్ళ సినిమా చూసారా? డిడ్ దే రీడ్ ద బుక్, వాళ్ళు ఆ బుక్ చదివారా? డిడ్ దే ప్లే ఎస్టర్డే, వాళ్ళు నిన్న ఆడారా? డిడ్ లతా అండ్ గీత గో దేర్, లతా అండ్ గీత అక్కడికి వెళ్ళారా? డిడ్ లతా అండ్ గీత వాచ్ ద మూవీ, లతా అండ్ గీత ఆ సినిమా చూసారా? డిడ్ లతా అండ్ గీత వర్క్ ఎస్టర్డే, లతా అండ్ గీత నిన్న వర్క్ చేశారా? డిడ్ లతా అండ్ గీత ప్లే హాకీ, డిడ్ లతా అండ్ గీత ప్లే ఎస్టర్డే, లతా అండ్ గీత నిన్న ఆడారా? డిడ్ లతా అండ్ గీత రీడ్ ద బుక్, లతా అండ్ గీత బుక్ చదివారా? చేశారా, వెళ్ళారా, తిన్నారా, చదివారా, పడుకున్నారా? ఇవన్నీ అంటే జరిగిపోయినవి కదా, అయిపోయిన సంఘటనలు కాబట్టి మనం డిడ్ యూజ్ చేసి క్వశ్చన్స్ వేస్తున్నాం. ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలాగ మనం డిడ్ యూజ్ చేసి క్వశ్చన్స్ వేయాలి. అదే నెగిటివ్ క్వశ్చన్స్ వేయాలంటే ఎట్లా చేసి చెప్పాలి చెప్పండి? అదే నెగిటివ్ క్వశ్చన్స్ వేయాలంటే ఇక్కడ పాజిటివ్స్ చూసాము, V2 పెట్టి మాట్లాడతాము. అలాగే నెగిటివ్ లో డిడ్ ప్లస్ నాట్ యూజ్ చేసి మాట్లాడతాము. నాట్. పాజిటివ్ లో డిడ్ పెట్టాలంటే ఏం చేస్తాం ఫ్రెండ్స్? డిడ్ ప్లస్ V1 యూజ్ చేస్తాం, V2 రాదు. యూజ్ చేస్తే మనం V2 అన్నా యూజ్ చేయాలి, లేదా డిడ్ ప్లస్ V1 అన్నా యూజ్ చేయాలి.
అంతే, అది రూల్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ లేదా సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి చూద్దామా. ఇప్పుడు ఏం చేయాలి, డిడింట్ ఏదైతే డిడింట్ ఉందో ఫ్రంట్ అప్లై చేస్తాను. డిడింట్ ఐ గో దేర్, నేను అక్కడికి వెళ్ళలేదా. డిడింట్ ఐ వర్క్, నేను పని చేయలేదా. డిడింట్ ఐ రీడ్ ద బుక్, నేను బుక్ చదవలేదా. డిడింట్ ఐ వాచ్ ద మూవీ, ఆ మూవీ నేను చూడలేదా. డిడింట్ ఐ ప్లే ఎస్టర్డే, నేను నిన్న ఆడలేదా. ఆడాను కదా, నిన్న ఆడలేదంటారేంటి, ఆడలేదా నిన్న. ఇట్లా ఇంటి సందర్భం వస్తుంది కదా, నేను నిన్న ఆడలేదా, నేను నిన్న చూడలేదా అంటాం కదా, అలా అనమాట. డిడింట్ వి గో దేర్, మేము అక్కడికి వెళ్ళలేదా. డిడింట్ వి వర్క్, మేము పని చేయలేదా. డిడింట్ వి వాచ్, మేము చూడలేదా. డిడింట్ వి రీడ్, మేము చదవలేదా. డిడింట్ వి ప్లే, మేము ఆడలేదా. డిడింట్ వి ప్లే, మేము ఆడలేదా. చూడండి, డిడింట్ యూ గో, నీవు వెళ్ళలేదా. డిడింట్ యూ వర్క్, నీవు పని చేయలేదా. డిడింట్ యూ వాచ్, నీవు చూడలేదా. డిడింట్ యూ రీడ్, నీవు చదవలేదా. డిడింట్ యూ ప్లే, నీవు ఆడలేదా. ఎందుకు ఆడలేదు, వై డిడింట్ యూ ప్లే. ఇలాగ మనం ఈ అన్ని మళ్ళీ వై డిడింట్ యూ ప్లే, ఈ WH క్వశ్చన్స్ వర్డ్స్ కూడా యూజ్ చేసి మనం మాట్లాడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ WH క్వశ్చన్స్ కూడా యూజ్ చేస్తాం కదా, అవి లేకుండా మనకి ఇన్ఫర్మేషన్ రాదు. మోర్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలన్నప్పుడు WH క్వశ్చన్ వర్డ్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి కదా. ఏంటవి, వాట్, వేర్, వెన్, వై, హౌ. ఈ WH క్వశ్చన్ వర్డ్స్ యూజ్ చేసి ఫ్రెండ్స్ మనము క్వశ్చన్ సెంటెన్సెస్ ఫార్మ్ చేయాలి. చూడండి, వాట్ డిడింట్ ఐ గో దేర్, నేను అక్కడికి వెళ్ళలేదా. వేర్ డిడింట్ ఐ గో, నేను ఎక్కడికి వెళ్ళలేదు. వెన్ డిడింట్ ఐ గో, ఎప్పుడు వెళ్ళలేదు. వై డిడింట్ ఐ గో, నేను ఎందుకు వెళ్ళలేదు. హౌ డిడింట్ ఐ గో, నేను ఎలా వెళ్ళలేదు. ఇలా చెప్పాలి ఫ్రెండ్స్. చూడండి, వాట్ డిడింట్ వి గో దేర్, ఏమిటి మేము అక్కడికి వెళ్ళలేదా. వాట్ డిడింట్ యూ వర్క్, ఏమిటి నువ్వు పని చేయలేదా. వాట్ డిడింట్ దే వాచ్ ద మూవీ, ఏమిటి వాళ్ళు ఆ సినిమా చూడలేదా. వాట్ డిడింట్ ఐ రీడ్ ద బుక్, ఏమిటి వాళ్ళ బుక్ చదవలేదా. వాట్ డిడింట్ దే ప్లే, ఏమిటి వాళ్ళు ఆడలేదా. ఇట్లాగా డిడింట్ దే ప్లే, ఎక్కడ వాళ్ళు ఆడలేదు. వేర్ డిడింట్ దే వాచ్, వాళ్ళు ఎక్కడ చూడలేదు. వేర్ డిడింట్ దే వర్క్, వాళ్ళు ఎక్కడ పని చేయలేదు. చూడండి, వై డిడింట్ దే వర్క్, వాళ్ళు ఎందుకు పని చేయలేదు. వై డిడింట్ దే వాచ్, వాళ్ళు ఎందుకు చూడలేదు. వై డిడింట్ దే రీడ్, వాళ్ళు ఎందుకు చదవలేదు. వై డిడింట్ దే ప్లే, వాళ్ళు ఎందుకు ఆడలేదు. ఇట్లాగా మనం ఈ WH క్వశ్చన్స్ కూడా మనం యూజ్ చేసి అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, హౌ డిడింట్ దే ప్లే, ఎలాగా వాళ్ళు ఆడకుండా ఉన్నారు. హౌ డిడింట్ దే ప్లే, వాళ్ళు ఎలా ఆడలేదు వాళ్ళు. ఇలా హౌ డిడింట్ దే రీడ్, వాళ్ళు ఎలా చదవలేదు. హౌ డిడింట్ దే వాచ్, వాళ్ళు ఎలా చూడలేదు. హౌ డిడింట్ దే వర్క్, వాళ్ళు ఎలా ఆడలేదు, అది ఎలా వర్క్ చేయలేదు. హౌ డిడింట్ దే వర్క్, వాళ్ళు ఎలా వర్క్ చేయలేదు. హౌ డిడింట్ దే గో, వాళ్ళు ఎలా వెళ్ళలేదు. ఎలా వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు. వై, ఎలా వెళ్ళలేదు. హౌ, ఎప్పుడు వెళ్ళలేదు. వెన్, ఎక్కడికి వెళ్ళలేదు. వేర్, వాట్. ఇలా యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా యూజ్ చేస్తూ మనం అలవాటు చేసుకుంటేనే మనం ఈజీగా మాట్లాడగలం కదా. చూడండి, ఐ డిడ్ మై హోంవర్క్, పాజిటివ్ అంటే మళ్ళీ ఇక్కడ ఏం చెప్పొచ్చు. ఇక్కడ డిడ్ అనేది V2 కింద యూజ్ చేసాం. ఐ డిడ్ మై హోంవర్క్, డిడ్ ఐ డూ మై హోంవర్క్. ఐ డిడ్ మై హోంవర్క్, దీన్ని నెగిటివ్ చేయండి. చూడండి, ఐ డిడ్ మై హోంవర్క్, ఇక్కడ ఏముంది. డిడ్ అనేది V2 ఫామ్ గా మాత్రమే ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. మెయిన్ వెర్బ్ గా యూజ్ చేయడం జరిగింది. ఇది హెల్పింగ్ వెర్బ్ కాదు, ఇక్కడ మెయిన్ వెర్బ్. ఐ డిడ్ మై హోంవర్క్ అంటే డిడ్ అనేది V2 ఫామ్ మెయిన్ వెర్బ్ గా యూజ్ అయింది అనమాట. నెగిటివ్ చేయాలంటే ఐ డిడ్ నాట్ డూ మై హోంవర్క్, ఇక్కడ ఏమైంది మళ్ళీ ప్లస్ నాట్ డూ వచ్చింది. డూ అనేది ఇక్కడ మెయిన్ వెర్బ్ అయింది, డిడ్ అనేది హెల్పింగ్ వెర్బ్ అయింది. ఇక్కడ అర్థమవుతుందా ఫ్రెండ్స్. ఇక్కడ ఐ డిడ్ మై హోంవర్క్ అంటే డిడ్ అనేది మెయిన్ వెర్బ్ గా V2 ఫామ్ గా యూజ్ అయింది. అదే నెగిటివ్ చేయాలంటే ఐ డిడ్ నాట్ డూ మై హోంవర్క్, నాట్ డూ మై హోంవర్క్ అని వస్తుంది. ఇక్కడ నాట్
నాట్ డూ మై హోంవర్క్. ఇక్కడ డూ అనేది V1 అయింది, డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్, పాస్ట్ హెల్పింగ్ వర్బ్ అయింది. ఓకేనా? ఇక్కడ డిడ్ ఐ డూ మై హోంవర్క్? క్వశ్చన్, నేను నా హోంవర్క్ చేశానా? డిడ్ ఐ డూ మై హోంవర్క్? హీ డిడ్ నాట్ డూ హిస్ హోంవర్క్. అతడు అతని హోంవర్క్ చేయలేదు. డిడింట్ హీ డూ హిస్ హోంవర్క్? అతని వర్క్ అతను చేయలేదా? డిడ్ యూ టేక్ ఏ బాత్? స్నానం చేశావా? యూ డిడ్ నాట్ టేక్ ఏ బాత్. నీవు స్నానం చేయలేదు. డిడ్ యూ టేక్ ఏ బాత్? స్నానం చేశావా? వై డిడ్ యూ టేక్ ఏ బాత్? ఎందుకు స్నానం చేశావు? వై డిడ్ నాట్ యూ టేక్ ఏ బాత్? ఎందుకు స్నానం చేయలేదు? వాట్ డిడ్ హీ సే? అతను ఏమి చెప్పాడు? వెన్ డిడ్ హీ సే? ఎప్పుడు చెప్పాడు? వెన్ డిడ్ హీ సే? ఎప్పుడు చెప్పాడు? వాట్ డిడ్ హీ సే? అతను ఏమి చెప్పాడు? డిడ్ హీ సే? అతను చెప్పాడా? డిడ్ హీ సే? అతను చెప్పాడా? చూడండి, వాట్ డిడ్ యూ సే? ఏం చెప్పావు నువ్వు? ఏం చెప్పావు? డిడ్ యూ సే? నువ్వు చెప్పావా? వెన్ డిడ్ యూ సే? ఎప్పుడు చెప్పావు? వై డిడ్ యూ సే? ఎందుకు చెప్పావు? హౌ డిడ్ యూ సే? ఎలా చెప్పావు? వాట్ డిడ్ హీ క్విట్? అతను ఏమి వదిలేశాడు? డిడ్ హీ క్విట్? అతను వదిలేశాడా? వాట్ డిడ్ హీ క్విట్? అతను ఏమి వదిలేశాడు? వేర్ డిడ్ హీ క్విట్? అతను ఎక్కడ వదిలేశాడు? వై డిడ్ హీ క్విట్? ఎందుకు వదిలేశాడు? హౌ డిడ్ హీ క్విట్? ఎలా వదిలేశాడు? ఇలాగ మనం WH క్వశ్చన్స్ అన్ని యూజ్ చేసి చెప్పాలి ఫ్రెండ్స్. చూడండి, వాట్ డిడ్ యూ మేక్? నువ్వు ఏమి చేసావు? ఏమి తయారు చేసావు? డిడ్ యూ మేక్? చేసావా? వాట్ డిడ్ యూ మేక్? ఏమి చేసావు? వెన్ డిడ్ యూ మేక్? ఎప్పుడు చేసావు? వై డిడ్ యూ మేక్? ఎలా, ఎందుకు చేసావు? హౌ డిడ్ యూ మేక్? ఎలా చేసావు? వెన్ డిడ్ యూ మేక్? ఎప్పుడు చేసావు? వేర్ డిడ్ యూ మేక్? ఎక్కడ చేసావు? వై డిడ్ షీ క్రై? ఆమె ఎందుకు ఏడ్చింది? ఆమె ఎందుకు ఏడ్చింది? వెన్ డిడ్ షీ క్రై? ఆమె ఎప్పుడు ఏడ్చింది? వై డిడ్ షీ క్రై? ఆమె ఎందుకు ఏడ్చింది? వేర్ డిడ్ షీ క్రై? ఎక్కడ ఏడ్చింది? వెన్ డిడ్ షీ క్రై? ఎప్పుడు ఏడ్చింది? హౌ డిడ్ షీ క్రై? ఎలా ఏడ్చింది? వై డిడ్ హీ రన్ అవే? అతను ఎందుకు పరిగెడుతున్నాడు? ఎందుకు పరిగెట్టాడు? వై డిడ్ హీ రన్ అవే? ఎందుకు పరిగెట్టాడు? వెన్ డిడ్ హీ రన్ అవే? ఎప్పుడు పరిగెట్టాడు? వేర్ డిడ్ హీ రన్ అవే? అతను ఎక్కడికి పరిగెట్టాడు? హౌ డిడ్ హీ రన్ అవే? ఎలా పరిగెట్టాడు? డిడ్ యూ లైక్ ద మూవీ? ఆ మూవీ నచ్చిందా? ఆ మూవీ ఇష్టపడుతున్నావా? ఆ మూవీ నచ్చిందా అని అడుగుతాము కదా. వాట్ డిడ్ యూ లైక్ ద మూవీ? ఏంటి, మూవీ లైక్ చేస్తావా? ఆ మూవీ ఇష్టపడుతున్నావా? ఇష్టపడ్డావా? నచ్చిందా? వాట్? ఆ మూవీ ఏంటి? ఆ మూవీ నచ్చిందా? డిడ్ యూ వాచ్ ద గేమ్? ఆ ఆట నువ్వు చూసావా? వేర్ డిడ్ యూ వాచ్ ద గేమ్? ఎక్కడ ఆ మ్యాచ్ చూసావు? ఎక్కడ ఆట చూసావు? వెన్ డిడ్ యూ వాచ్ ద గేమ్? ఎప్పుడు ఆట చూసావు? హౌ డిడ్ యూ వాచ్ ద గేమ్? ఎలా ఆట చూసావు? వై డిడ్ యూ వాచ్ ద గేమ్? ఎందుకు వై డిడ్ యూ వాచ్ ద గేమ్? ఎందుకు ఆ గేమ్ చూసావు? ఐ డిడ్ నాట్ ఈట్ మై లంచ్ ఎట్? నేను ఇంకా నా లంచ్ చేయలేదు. వాట్ డిడింట్ యూ ఈట్ యువర్ లంచ్ ఎట్? వాట్ డిడింట్ యూ ఈట్ యువర్ లంచ్ ఎట్? ఏమిటి, నీ లంచ్ ఇంకా చేయలేదా? షీ డిడ్ నాట్ సే ఎనీథింగ్? ఆమె ఏమీ చెప్పలేదు. వాట్ డిడ్ంట్ షీ సే ఎనీథింగ్? ఆమె ఏమీ చెప్పలేదా? వాట్ డిడ్ంట్ షీ సే ఎనీథింగ్? ఈ డిడ్ నాట్ అనేది ఫ్రంట్కి పెట్టాము ఫ్రెండ్స్. ఇది ఆమె ఏమీ చెప్పలేదు అని చెప్తున్నాం అంటే ఇది నెగిటివ్ సెంటెన్స్. షీ డిడ్ నాట్ సే ఎనీథింగ్, ఆమె ఏమీ చెప్పలేదు. అదే క్వశ్చన్ వేయాలంటే డిడ్ తీసుకొచ్చి ఫ్రంట్ పెట్టాలి కదా. డిడ్ షీ సే ఎనీథింగ్? ఆమె ఆస్క్ హిమ్ ఎనీథింగ్? నేను అతను ఏమీ అడగలేదు. డిడింట్ యూ ఆస్క్ హిమ్ ఎనీథింగ్? అతను ఏమీ అడగలేదా? వై డిడింట్ యూ ఆస్క్ హిమ్ ఎనీథింగ్? ఎందుకు ఏమీ అడగలేదు అతన్ని? వెన్ డిడింట్ యూ ఆస్క్ హిమ్? ఎప్పుడు అతన్ని అడిగావు? వై డిడింట్ యూ ఆస్క్ హిమ్? ఎందుకు అతన్ని నువ్వు అడగలేదు? హౌ డిడింట్ యూ ఆస్క్ హిమ్? ఇలాగ మనం WH క్వశ్చన్స్ అన్ని యూజ్ చేస్తూ మనం సెంటెన్సెస్ క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడే మనం ఈ డిడ్ యూసేజ్ అనేది మనకి బాగా అలవాటు అయిపోతుంది.
ఈ డిడ్ యూజ్ చేయడంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే డిడ్తో పాటు వి టు కూడా యూజ్ చేసేస్తున్నారు. అది మీకు క్లారిటీగా చెప్పడం కోసమే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీకు చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మెనీ థ్యాంక్స్. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for watching this video. If you like this video, please like, share, subscribe. Thank you.